హాయ్ అండి. మీకు వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్ర ఇక భూమికి భూమి చేతిలో ఉన్న చీరను చూసి బావ ఇచ్చిన చీర కట్టుకొని నువ్వు బావతో బయటికి షికారుకి వెళ్తావా? నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను అని నక్షత్ర అనుకుంటుంది. ఇక శారీ, బ్లౌజ్‌ని రెండిటిని కూడా బెడ్‌పై పెట్టేసి భూమి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. వెంటనే నక్షత్ర కత్తెర తీసుకొస్తుంది. బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ ఉన్న లేస్‌లన్నిటిని కూడా కత్తెరతో ఇక ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని కూడా పట్టుకు వెళ్ళిపోతుంది. భూమి వాష్రూమ్‌లో నుంచి బయటికి వస్తుంది. అదేంటి ఈ బ్లౌజ్‌కి లేసులు లేవేంటి అని చూసుకుంటూ ఉంటుంది. టు బి మిసెస్ గగన్ ఆర్ యు దేర్ అంటూ గగన్ తలుపు దగ్గరకు వచ్చి నిల్చొని ఉంటాడు. ఏ భూమి నువ్వింకా రెడీ అవ్వలేదా అని వచ్చి గగన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి మీరు తిన్నగా రూమ్లోకి వచ్చేసారు అని భూమి అడుగుతుంది. నీకు కాబోయే హస్బెండ్ని ఒకళ్ళ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అని గగన్ అడుగుతాడు. నువ్వింకా రెడీ అవ్వలేదేంటి అని గగన్ అడగడంతో ఎలా రెడీ అవ్వమంటారు, ఒకసారి ఈ బ్లౌజ్ చూడండి అని భూమి చూపిస్తూ ఉంటుంది. ఏమైంది బాగానే ఉంది కదా అని గగన్ అడుగుతాడు. దీనికున్న లేస్ ఎక్కడా అని భూమి అడుగుతూ ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు బాగానే ఉండిందే అని గగన్ అడుగుతాడు. మరి ఇప్పుడైతే లేదు కదా. సరేలేండి నేను వేరే డ్రెస్ వేసుకుంటాను అని భూమి చెప్తుంది. లేదు లేదు నువ్వు శారీలో చాలా అందంగా ఉంటావు, నువ్వు శారీని కట్టుకోవాలి అని గగన్ చెప్తాడు. మరి లేస్ లేకుండా ఎలాగండి అని భూమి అడుగుతుంది. 1 మినిట్ అంటూ గగన్ అలా వెళ్ళి ఇలా ప్రత్యక్షమవుతాడు. ఇక లేస్ తీసుకొస్తాడు. ఇప్పుడు మీరు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది నీకు అంత ఇంపార్టెంటా, ముందు ఆ బ్లౌజ్ ఇవ్వు అని ఆ లేస్ని ఇక రెడీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడు, సరిపోతుందా అని గగన్ అడగడంతో సరే మీరు బయట వెయిట్ చేస్తే నేను రెడీ అవుతాను అని భూమి అంటుంది. నేను బయటికి వెళ్ళాలా, ఇక్కడ ఉండకూడదా అన్నట్లుగా గగన్ ఇక భూమిని చూస్తూ ఉంటాడు. మీరు వెళ్ళాల్సిందే అని భూమి కళ్ళతోనే సాగి చేస్తుంది. ఓకే ఓకే అని గగన్ బయట వెయిట్ చేస్తుంటాడు. భూమి రెడీ అవుతూ ఉంటుంది. భూమి ఎంతసేపు అయిపోయిందా అని గగన్ డోర్ కొడుతూ అడుగుతూ ఉంటాడు. అయితే భూమి చివర్లో ఉన్న లేస్ కట్టుకోవడానికి చాలా అవస్థలు పడుతూ ఉంటుంది. కాసేపు ఆగండి అని చెప్తూ ఇక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అబ్బా భూమి ఎంతసేపు అని గగన్ డోర్ని ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు. ఏంటి అవస్థలు పడుతున్నట్లున్నావే, నేను హెల్ప్ చేస్తాను అని గగన్ చెప్తాడు. అవసరం లేదులేండి నేను కట్టుకునేస్తాను అని భూమి చెప్తుంది. నేను ఇక్కడే ఉండనా బయటికి వెళ్ళనా అని గగన్ అంటే పర్లేదు ఉండండి అని భూమి మళ్ళీ ఇక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎంతసేపైనా తను కట్టుకోలేకపోతూ ఉండటంతో ఆగు నేనున్నాను కదా నేను కడతాను అని గగన్ కడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అటుగా వెళ్తున్న నక్షత్ర వీళ్ళిద్దరినీ అంత ప్రేమగా చూస్తూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది. పిడికిలు బిగించి మరీ కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అన్నట్లు ఈ తాడు ఎక్కడ దొరికింది మీకు అని భూమి అడుగుతుంది. ఇది తాడు కాదు భూమి, ఇది షూలేస్ అని గగన్ అంటాడు. ఎవరిది అని భూమి అడగడంతో ఐ థింక్ దిస్ ఈజ్ నక్షత్రది అనుకుంటా అని గగన్ అనటంతో ఛ అని నక్షత్ర తలకొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. గగన్ మరీ గట్టిగా బిగించేయడంతో భూమి కరుస్తూ ఉంటుంది. సారీ సారీ అని గగన్ చెప్తాడు. భూమిని అలాగే చూస్తూ ఈ శారీలో నువ్వు ఎలా ఉన్నావో చెప్పనా అని గగన్ అంటే చెప్పండి అని భూమి అంటుంది. ఈ భూమి మీదకి వచ్చిన ఒక ఏంజెల్ భూమిలో ఉన్నని గగన్ పొగుడుతూ ఉంటే అది విని భూమి సంతోషపడుతూ ఉంటుంది. భూమి గగన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ భూమి కళ్ళను పక్కగా తీస్తూ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. భూమి ఆ చేతిని అడ్డుపెట్టి వెళ్దామా అని అనటంతో గగన్ నవ్వుకుంటూ సరే వెళ్దామని అంటాడు. ఇద్దరు కూడా బయటికి వస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర కిందకి వెళ్తూ ఉంటాడు. నాన్న అని భూమి పిలుస్తుంది. గగన్ భూమి పక్కనే నిల్చొని ఉండడం చూసిన శరత్చంద్ర అయితే కోపంగా రగిలిపోతూ ముఖం తిప్పుకుంటాడు. నాన్న అని భూమి మళ్ళీ పిలుస్తూ ఉంటుంది. గగన్ నేను వచ్చేసానంటూ అలా చేయి చూపిస్తూ గగన్ కన్ను కొడుతూ శరత్చంద్ర వైపే చూస్తూ వస్తూ ఉంటాడు. శరత్చంద్ర అయితే ఇంకా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. భూమి పరిగెత్తుకొని వచ్చి శరత్చంద్ర దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది. నాన్న అని పిలుస్తూ ఉంటుంది. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావమ్మా అని శరత్చంద్ర అంటాడు. ఇది ఆయన సెలక్షనేనా అని భూమి అంటుంది. ఇంతకీ ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే మీ అల్లుడు గారు డిన్నర్కి తీసుకెళ్తున్నారు నాన్న అని భూమి చెప్తుంది. భూమి మళ్ళీ గగన్ దగ్గరికి వస్తుంది. మీరు కూడా చెప్పండి అని చెప్తూ ఉంటే ఏమని చెప్పాలి అని గగన్ అంటాడు. మామయ్య గారు నేను భూమితో డిన్నర్కి వెళ్తున్నాను తీసుకువెళ్తున్నానని చెప్పండి అని భూమి అంటుంది. మిస్టర్ శరత్చంద్ర అని గగన్ పిలవగానే శరత్చంద్ర అయితే కోపంగా ఏంటి బాబు అని అడుగుతూ ఉంటాడు. నేను మీ అమ్మాయి బయటికి వెళ్తున్నాం అని చెప్తే ఎందుకు బాబు అని శరత్చంద్ర అంటాడు. ప్లానింగ్స్ అయితే చాలా ఉన్నాయి, డిన్నర్ చేసుకొని అలా అలా తిరిగేసి వస్తాము, అన్నీ కంప్లీట్ చేసుకొని వస్తాం అని గగన్ అంటే ఎంతసేపు అవ్వచ్చు బాబు అని శరత్చంద్ర అడుగుతాడు.
అంటే చెప్పలేము, ఒకవేళ లేట్ అయితే మాత్రం మీరు కాల్ చేయండి, టైం అయితే అస్సలు చెప్పలేను అని గగన్ అంటాడు. సరే బాబు, భూమి జాగ్రత్త అని శరత్చంద్ర చెప్తాడు. ఇక గగన్ భూమి భుజంపై చేయి వేసుకొని మరీ నడిపించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. శరత్చంద్ర వాళ్ళ ముందు నవ్వుతూ కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళ వెనక సైడ్ చేరి కొట్టడానికి కూడా చెయ్యి కూడా ఎత్తుతాడు. అప్పుడే భూమి వెనక్కి తిరిగి బాయ్ నాన్న అని అనటంతో కొట్టకుండా బాయ్ బాయ్ అని చెప్తూ పైకి నవ్వుతూ మాత్రం రగిలిపోతూ ఉంటాడు. ఇక గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే శరత్చంద్ర అపూర్వతో చెప్తూ ఉంటాడు. చూసావా అపూర్వ, ఆ గగన్ గాడు ఎంత రెచ్చిపోతున్నాడో, ఎలా విర్రవేగుతున్నాడో, అసలు నాకు మర్యాద ఇవ్వటం లేదు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఇదంతా నీ వల్లే అని అపూర్వని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఒక ఆవిడ లోపలికి వస్తూ ఉంటుంది. ఆవిడ మేడం అని పిలవగానే శరత్చంద్ర కోపంగా రగిలిపోతూ ఆవిడ్ని చూస్తూ ఉంటాడు. అంతకుముందు ఫ్లాష్ బ్యాక్ మనకి చూపిస్తూ ఉంటారు. ఈవిడ స్టేజ్ మీద నాట్యం చేస్తూ కింద పడిపోయినప్పుడు ఈవిడ లాంటి శిష్యురాల్లో నువ్వు ప్రిపేర్ చేసింది అని శోభాచంద్ర గురువు శోభాచంద్రని తిట్టడం వల్లే శోభాచంద్ర ఆవిడికి బదులుగా స్టేజ్ ఎక్కి కడుపుతో ఉన్న శోభాచంద్ర ఇక నాట్యం చేయడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుందన్న విషయం గుర్తుకు వస్తుంది. అసలు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వల్లే కదా నా భార్య శోభాచంద్ర ప్రాణాలు పోగొట్టుకుంది, ఆ రోజు స్టేజ్ మీద నాట్యం కూడా చేసింది అని శరత్చంద్ర కోపంగా రగిలిపోతూ ఆవిడ్ని తిడుతూ ఉంటాడు. మీరింకా ఆ విషయాలు మర్చిపోయినట్లు లేదే అని ఆవిడ అడుగుతుంది. నోర్ముయ్ అని శరత్చంద్ర ఆవిడ్ని కొట్టబోతూ ఒక క్షణం ఆగిపోతాడు. నువ్వంటూ ప్రేమించిన వాళ్ళు నీకు ఎవరూ లేనట్లున్నారు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ప్రాణం విలువ తెలియటం లేదు, ఛీ అని చీ కొట్టి శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి మేడం, మీరే కదా ఆ రోజు ప్లాన్ చేసి నన్ను ఆ నాట్య ప్రదర్శనని రసాభాస చేయమన్నారు. అప్పుడు శోభాచంద్ర నాట్యం చేస్తుంది, పురిటి నొప్పులతో కుప్పకొలిపోతుంది, అప్పుడు నేను ఆవిడ ప్రాణాలు తీసేస్తానని ప్లాన్ చేసి మరీ కదా నాతో ఆ రోజు అలా చేయించారు. మీ ఆయనకి నిజం చెప్పేసి ఉంటారనుకున్నానే, చెప్పలేదా ఇంకా అని ఆవిడ అడుగుతూ ఉంటే, ఏంటే నోరు మూసుకోవే, నువ్వు చెప్తావా ఏంటి అని అపూర్వ అడుగుతుంది. ఇంకా కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత చెప్పే ఉంటారనుకున్నాను, కానీ చెప్పలేదన్నమాట. అయినా మీరు చెప్పొద్దని చెప్పారు కదా, నేను చెప్పలేండి, మీరు ఇచ్చిన డబ్బులతోనే కదా నేను ఇంతలా సెటిల్ అయిపోయాను, ఒక నాట్య ప్రదర్శనశాల పెట్టి బాగా ఎదిగానులేండి అని ఆవిడ అంటుంది. థ్యాంక్స్ చెప్పి పోదామని వచ్చాను అని ఆవిడ చెప్పడంతో, థ్యాంక్స్ ఏదో ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా, ఇంత దూరం రావటం ఎందుకే అని అపూర్వ కోప్పడుతుంది. సరే ఇప్పుడు వెళ్ళిపో అని అపూర్వ అంటే, మేడం 100 మైళ్ళు దాటి ఇన్ని రోజుల తర్వాత మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇంత దూరం వచ్చాను అనుకుంటున్నారా అని ఆవిడ చెప్పడంతో, మరి ఇంకెందుకు వచ్చావే అని అపూర్వ అడుగుతుంది. నేను మీరు ఇచ్చిన డబ్బులతో బాగా సెటిల్ అయ్యాను, ఇక్కడ కూడా ఒక నాట్య ప్రదర్శనశాల పెడుతున్నాను, అంతేకాదు ఇక్కడ స్టార్ హోటల్లో నా నాట్య ప్రదర్శన ఇవ్వబోతున్నాను, అది చెప్పి వెళ్దామని వచ్చానులేంటి అని ఆవిడ వెళ్ళిపోతుంది. ఇక కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వస్తాడు. శారద, ఎవరేమనుకున్నా సరే మనం ఇద్దరం దగ్గరుండి మరి భూమి గగన్ల పెళ్లి చేద్దాం సరేనా అని అడగడంతో, సరే అలాగే అని శారద చెప్తుంది. థ్యాంక్ యూ శారద అని ఇక కృష్ణప్రసాద్ శారద చేతులు పట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. శారద చేతుల్ని వెనక్కి లాగేసుకుంటుంది. నేను చెప్పడం ఇంకా పూర్తవలేదు, గగన్ భూమిలో పెళ్లి పూర్తయిన తర్వాత వాళ్ళ పెళ్లి పత్రికల్లో మన కుమారుడు అని కూడా ఉంటుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి వస్తారు కదా, అప్పుడు మీరు కూడా ఇంటికి వచ్చేయండి, మనం అందరం కలిసే ఉంటాం అని శారద చెప్తుంది. ఏంటండి మాట్లాడరేంటి, గగన్ ఒప్పుకోడని ఆలోచిస్తున్నారా? గగన్కి నేను చెప్పిందే వేదం, నేను చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, వస్తారా అని శారద అడుగుతుంది. అది కాదు శారద, నేను వస్తే శరత్చంద్ర గారు గగన్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు, నీతో భూమితో పాటే అని కృష్ణప్రసాద్ అంటే, ఏంటండి తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే నలుగురు 4 విధాలుగా అనుకోకూడదని మీరు నన్ను కలిసి పెళ్లి చేద్దామంటున్నారు, భూమిని అత్తారింటికి పంపించలే తర్వాత నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నారు కదా, సరేనండి, నలుగురు 4 విధాలుగా అనుకోకుండా నా దగ్గర ఇంకొక మార్గం ఉంది, మనం విడాకులు తీసుకుందాం అని శారద చెప్పగానే కృష్ణప్రసాద్ అయితే ఇక అది విని షాక్ అయి బాధపడుతూ ఉంటాడు.